విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని తులారాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొదటి 2 వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. రావలసిన ధనం వాయిదా పడే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వర ఆరాధన వల్ల ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోగలుగుతారు. గృహోపకరణాల రిపేర్లు, పాత వాహనాల రిపేర్లకు అధికమైన ఖర్చును చేస్తారు. ధార్మికమైన ఖర్చులు ఉంటాయి. సోదరులతో సఖ్యంగా ఉంటారు. గృహంలో ఆనందం పెరుగుతుంది. విద్యార్థులు చాలా శ్రద్ధ పెట్టి మెలకువతో పరీక్షలు రాయడం వల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారులకు మంచి సంబంధం కలిగి ఉండడం వల్ల ఉద్యోగంలో అభివృద్ధి, ఆనందం, మీ మాటకు విలువ ఉంటుంది. విదేశాలకు వెళ్లే ఉద్యోగస్తులకు మొదటి వారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారుల మధ్య విభేదాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారికి మొదటి 2 వారాలు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ 2వ వారం తర్వాత అన్నీ సర్దుకొని ఆనందదాయకంగా ఉంటుంది. గృహంలో ఆనందం ఉంటుంది. సోదరులతో సఖ్యతగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానం విషయానికి వస్తే సంతానానికి ఉద్యోగంలో ఉన్నతి, విద్యలో రాణింపు, వివాహాలు కుదరడం వంటి శుభాలు ఉంటాయి. ధార్మికపరమైన ఖర్చులు ఉంటాయి. గృహోపకరణాల రిపేర్ల నిమిత్తం అధికమైన వ్యయం ఉంటుంది. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి లలితా సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల అంతా మంచి జరుగుతుంది.